హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న నాగబాబు, అల్లు అర్జున్, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు. మెగా కుటుంబంలో విభేదాలు రోజుకో రకంగా రచ్చకెక్కుతున్నాయి. పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకు అల్లు అర్జున్ పై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్లో ఉంది. నంద్యాల వెళ్లడానికి ముందు రోజు బన్నీ పవన్కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి అంతటితో సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతు ఇచ్చానని, తను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ తేల్చి చెప్పారు. తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతా తెరవగానే ఒక ట్వీట్ కనిపిస్తుంది. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాపులో పంచర్లు వేసుకునేవాడని ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని బట్టి అభిమానులు ట్రెండింగ్లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేసి ఉంటే బాగుండేదని, తీరా అయిపోయిన తర్వాత ఇలా చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా, లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా, లేదంటే బన్నీ కౌంటర్ వేయాలని ఇలా చేశాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాల్లో ఎందులోనూ స్పష్టత లేకపోవడంతో అభిమానులు తలలు పట్టు కూర్చుంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. బన్నీ ఈ ట్వీట్ చేయలేదు, ఎవరో ఎడిట్ చేసి పెట్టారంటూ అందులో వాస్తవమేంతో ఎవరికీ తెలియదు.